ఒక్క హామీ గట్టిగా ఇవ్వగలరా? మీరు మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వామి కదా. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా కులగణన తర్వాతనే దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పగలరా? నేను అదే చెప్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీరు వెయిట్ చేయండి. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ 2.5 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కొంచెం ప్రభుత్వ పాలన ఇప్పుడు ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎవరు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోరాదు. ఇవాళ మొన్ననే ఎలక్షన్ కోడ్ లిఫ్ట్ అయింది. డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్ పెంచాలని. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే మనం గత జరిగిన వాళ్ళ తప్పిదాల వల్ల దీనికి కారణకులు గత పాలకులు. ఇవాళ దాన్ని ఏదో ఇవాళ వాళ్ళ కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారు. మరి 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ఏం చేసినండి? 10 ఏళ్లుగా కేంద్రంలో పరిపాలించినటువంటి అదే కన్వర్టెడ్ ఓబీసీ ప్రధాని మోడీ గారు మరి బీసీల గురించి ఎందుకు చేయలేదండి? నేను ఒక సూటిగా ప్రశ్నిస్తాను. 10 ఏళ్లుగా కేంద్రంలో బీసీ ప్రధాని అనుకుంటున్నా కదా, మరి పిచ్చడం వర్గేసాయి అన్నాడు. మరి పిచ్చడం వర్గం నుంచి ఒక కేంద్రంలో ఒక బీసీల మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒక ఓబీసీలకు మొన్న ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చిండు. మరి అదే ఉమెన్ రిజర్వేషన్లో నా ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదండి? ఎందుకు క్యాన్సల్ చేయట్లేదండి? అంటే వాళ్లకు ఓట్లు బీసీల పేరు మీద ఇట్లా పేరు మీద కులాల పేరు మీద ఓట్లు కావాలి తప్ప నిజంగా వాళ్ళ అభివృద్ధి సంక్షేమం వాళ్ళ ఇద్దరికి. అందుకే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. రైట్, కమిట్మెంట్ ఉంది. అట్లాంటప్పుడు ఎందుకు రుణమాఫీ విషయంలో ఈ ఫిల్టర్ చేసే కార్యక్రమం ఎందుకు కొనసాగుతుంది? ఎస్, దాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతునే రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే గత చరిత్రలో మీరు చూడండి, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా 65,000 కోట్లకు పైగా రుణ ఏకాఏగిన చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ తెలంగాణలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్ కూడా మేము ఇవాళ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చాము. మొన్న చూడు, గతంలో 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్లాలలో ఒడ్లు తడిచేదండి. తడిసిన ధాన్యాన్ని కొలక రైతులు చాలా బాధలు పడేది. తరువు పేరు మీద ఎక్కువ ధాన్యాన్ని సేకరించేది. పంట అమ్మిన తర్వాత దాదాపు 3 నెలల పైగా రైతుల అకౌంట్లో డబ్బులు రాకపోయింది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మా ప్రజాపాలనలో 2 రోజులలో ఇవాళ 2-3 రోజులలో ఇవాళ ధాన్యం సేకరిస్తారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం. కొన్నాక ఇమ్మీడియట్గా 2-3 రోజులు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది మా కాంగ్రెస్ పార్టీది. డెఫినెట్ కూడా ఇలా మీరు చూడు, మొన్న రైతు భరోసా అందరికి ఇచ్చేసాం. నేనేమంటున్నా అంటే, గతంలో రైతు బంధు పేరు మీద జరిగినటువంటి దుర్మార్గాలను మనం ఒకసారి ఆలోచించాలి. దాన్ని కూడా తెలంగాణ రైతు బంధు తర్వాత ముందు రుణమాఫీకి సంబంధించి అదే చెప్తున్నారు. ఎందుకు ఫిల్టర్ చేస్తున్నారు? ఇప్పుడు మొత్తం 66 లక్షల మంది రైతులు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళను సగానికి సగం కుదించేందుకు కొత్త కండిషన్స్ తీసుకొస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అట్లా? అదే చెప్తున్నా, అక్కడికి ఎందుకు చేయవలసి వస్తుందంటే, గతంలో దుబారా ఖర్చులు జరిగినాయి, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా జరిగింది, ఒక ఆర్థికంగా విధ్వంసం చేసిరు తెలంగాణలో. ఎవరికి పడితే ఎవరు చూడండి, నేను చెప్తా, చెట్లకు పుట్టలకు కూడా ఇచ్చినటువంటి చరిత్ర గత పాలకులు ఉంది. అది అవసరం అంటదా? 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళకు అవసరం అని నేనేమంటున్నా అంటే, నిజంగా రైతుని భూమిని నమ్ముకునే దుక్కు దున్నే రైతుకు న్యాయం జరగాలి. ఎవరైతే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం జరగాలి, వాళ్లకు అవసరం. కానీ ఎవరో విదేశాలలో ఉండుకొని ఎక్కడో కార్పొరేట్ కంపెనీలో పనిచేసుకునే 100 ఎకరాలు ఉన్నాడు, మల్లారెడ్డి లాంటి 100,000 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకు అవసరమా చెప్పండి? మీరు ఒక చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది చూస్తున్నారు. ఇది అవసరం అంటవా? ఆ విధంగా డబ్బులు దుబారా చేయాలంటవా? మేము ఏమంటున్నాం అంటే, ఇవాళ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఆ విధంగా నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం. దానికి అనుగుణంగా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అండి. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలంట. ఇంకొక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో ఎన్ని ఎకరాలలో పంట పండిస్తారండి? హైదరాబాద్లో ఎంతమంది రైతులు ఉండండి? మీకు ఉదాహరణ చెప్తా. ఇది నిజం, నేను చెప్పా, ఆన్ ద రికార్డు. 1,540 కోట్ల రూపాయలు హైదరాబాద్ బ్యాంకుల నుంచి రుణం తీసుకురు. మరి ఇది ఎట్లా? అది కేసీఆర్ పరిపాలన. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా దుబారా ఖర్చులు ఈ విధంగా అట్లా తీసుకున్న వాళ్ళు ఎవరు రైతులు కాదనా మీ ఉద్దేశం? హైదరాబాద్ వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరో చెప్పండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రూరల్ లో వ్యవసాయం చేయొచ్చు. ఆ పట్టా పేపర్లు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకుల్లో పెట్టి తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఇక్కడి నుంచి తీసుకురు రుణం, ఇక్కడ బ్యాంకులలో ఇక్కడ డబ్బులు ఉన్న ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు. అందుకే డిఫరెన్స్ అంటున్నా. హైదరాబాద్లో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారండి? ఈ మహానగరంలో ఎంతమంది రైతులు ఉంటారు?
అందుకే చెప్తున్నా, అక్కడి నుంచి కాదు, ఇక్కడ రైతులు చేస్తున్నట్టు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు 1540 కోట్ల రూపాయలు రుణం తీసుకుని బ్యాంకుల నుంచి. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్ర రికార్డు ఉంది, కావాలంటే మీకు అది పంపిస్తా. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా కేసీఆర్ పరిపాలన జరిగింది 10 ఏళ్లలో. ఆ విధంగా ఆర్థికంగా ఒక క్రమశిక్షణతోటి అర్హులైన రైతులకు కావాలన్నది ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? మీరు సూటిగా చెప్పండి, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి లాంటకు 2 రుణమాఫీలు కానీ రైతు బంధు రైతు భరోసా అవసరమా? నేను అదే ప్రజలే ఇవాళ తెలంగాణ ప్రజలు అంటారు కండి, ఎవరికి అవసరం? భూమిని దున్నుకొని భూమి మీద బతికే రైతుకు అవసరం కదా, వాళ్ళకి ఇస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? దాన్ని కూడా రాజకీయాలు చేస్తారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.